జనరల్గా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటే యా వెరీ డిఫరెంట్. అసలు ఎక్కడ లేని మెటీరియల్ అన్ని పట్టుకొస్తారు. ఓకే జనరల్గా లైక్ ఆడవాళ్ళే జలస్ ఫీల్ అవుతుంటారు చాలా మంది. యా ఏంటి అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. యా ఈ లాజిక్ మ్యాజిక్ అనేది మాకు పట్టడం అవ్వట్లేదు. అంటే ఎలా ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు? సి వన్ థింగ్, ఇప్పుడైతే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు జనాలు. ట్రెండ్ ఫాలో అవ్వక ముందు గురించి మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళు అంటే ఇలాగే ఉండాలి అని ఒక ఇది ఉండేది. కానీ ఆడవాళ్ళు నైటీలు వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు కాదు, నైటీలు మార్చుకొని బయటకు వచ్చేవాళ్ళు. కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీ అట్లా కాదు. కొన్ని ఊర్లలో నువ్వు ఏ వీడియో చూడాలి నైటీల మీదే ఉంటారు. నేషనల్ కాస్ట్యూమ్ ఆఫ్ విమెన్ ఏదైనా ఉంది, దాన్ని ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారంటే మా కమ్యూనిటీ వాళ్ళే. మా కమ్యూనిటీ వాళ్ళు నైటీలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. గమనించి ఎప్పుడన్నా సైడ్లో 2 పాకెట్స్ ఉండి కింద కుర్చీలు ఉండి బాడీ ఎట్లుంటుంది అట్లా షేప్ వైజ్గా కుట్టిస్తారు నైటీలు కూడా. బొంబాయి నైటీలు, ఢిల్లీ నైటీలు అని దొరుకుతాయి. అంటే మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది, సపరేట్గా మా కోసమే కుడతారనమాట నైటీలు కూడా. కుట్టేవాళ్ళు కూడా ఎట్లా కుడతారు అనుకున్నాం, మనని చూసి కుట్టేస్తారు. పూణే వెళ్తే పూణేలు నైటీలు పూణేలు తెచ్చుకుంటారు. లోపల లంగాలు ఉంటాయి కదా బొంబాయిలో తెచ్చుకుంటారు పోయి. ఎందుకంటే కుచ్చుల లంగాలు దొరుకుతాయి బొంబాయిలో. అండ్ అందరు కొంచెం హెవీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, మెటీరియల్ బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు వాటిని యూజ్ చేస్తారనమాట. కుచ్చుల లంగాలు సపరేట్గా దొరుకుతాయి. అండ్ ఇక శారీస్ విషయానికి వస్తే ఎట్లా అంటే విమెన్ వాంట్ ఆల్వేస్, ఆడవాళ్ళు ఎట్లా అనుకుంటారు అక్క కంటే బాగుండాలి చెల్లి కంటే బాగుండాలి అని రెడీ అవుతారు విమెన్ సైకాలజీ. బట్ ట్రాన్స్ విమెన్ సైకాలజీస్ నేను మాత్రమే టాప్ ఉండాలి, ఫంక్షన్కి వెళ్తే నేనే బాగుండాలి. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. If Diwali, everyone would like to wear white colors or any pastel colors వేసుకోవాలి. దాంట్లో డిఫరెంట్గా నేను ఏం కనపడాలి, నేనైతే అట్లనే ఆలోచిస్తాను. నేను కూడా జ్యువెలరీ డిఫరెంట్గా ఉండాలి, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. అందరు పూలు పెట్టుకుంటారు కానీ మనం డిఫరెంట్గా పూలు పెట్టుకుంటేనే మనని డిఫరెంట్గా చూస్తారు. సో ద విజిబిలిటీ అండ్ ద ఆలోచించడం, అలంకరణ చాలా ఇష్టం హిజ్రా కమ్యూనిటీకి. అలంకరణ చాలా ఇష్టం. గెట్ రెడింగ్ అనేది లిప్స్టిక్ దగ్గర నుంచి లిప్ గ్లాస్ వరకు దే టేక్ కేర్. వితౌట్ లిప్స్టిక్ అసలు బయటికి రారు. లిప్స్టిక్ లేకుండా బయటకు వచ్చిన ట్రాన్స్ కమ్యూనిటీని మీరు అసలు చూడరు అనమాట. దట్ ఈస్ వాట్ ద లిప్స్టిక్ అండ్ ట్రాన్స్ కమ్యూనిటీ ఎట్లా అంటే తల్లి కూతురు లాగా, షాడో లాగా అయిపోతారు అనమాట. సో అట్లా రెడీ అవుతారు. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి చాలా టైం ఉంటుంది షాపింగ్కి, కమ్యూనిటీకి. ఇప్పుడు సాయంత్రం వెళ్ళేవాళ్ళు పొద్దుంతా ఖాళీగా ఉంటారు, పొద్దున భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు సాయంత్రం ఖాళీగా ఉంటారు. సో ఈ ఖాళీగా ఉన్నప్పుడు దే విల్, ఇప్పుడు పెద్ద పెద్ద ఎవరు మన మోడలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఎట్లా తిరుగుతుంటారు టు మేక్ క్రియేటివిటీ అని ఎట్లయితే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారో, ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ హర్ సెల్ఫ్. ఎస్, ఎట్లా అంటే వాళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది, శారీ డిఫరెంట్గా ఉంటుంది, డ్రేపింగ్ డిఫరెంట్గా ఉంటుంది, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు నగలు మార్చేస్తారు, గాజులతో సహా వేసుకునే చెప్పుల వరకు వాళ్ళు ఎందుకు అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు అంటే దే లవ్ టు డ్రెస్ అప్ దెమ్ సెల్ఫ్. లైక్ అది ఎంత టైం తీసుకొనైనా సరే. ఈవెన్ నేను కూడా అంతే. అసలు దివాళీ నాకు తెలిసి నేను ఒక 10,000 మందిలో ఉన్నా, కానీ నేను వేసుకున్నటువంటి హాఫ్ శారీ ఎవరు వేసుకోలేదు. 10,000 మందిలో ఉన్నా నేను దివాళీ రోజు. ఐ బిన్ వెంట్ ఫర్ ఈవెంట్, అందరూ వైట్ అందరూ వేసుకున్నారు, కానీ నాది వైట్తో మళ్ళీ వేరే కలర్ మిక్స్ చేసుకొని మొత్తం సెమీగా ఉండాలి, నా పట్టలంగా ఇట్లుండాలి, డబల్ బార్డర్డ్ అయి ఉండాలి. అట్లా ఒక చిన్న మైన్యూస్ని కూడా చెక్ చేస్తుంది కమ్యూనిటీ. ఇప్పుడు శారీ కట్టుకున్నాం అనుకో, దివాళీ రోజు అందరు వైటే కట్టుకుంటారు కదా మన వాళ్ళు, సరే నేను మరూన్ కట్టుకుంటా. ఫస్టే ఒక విజువలైజేషన్ ఉంటుంది ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్స్ విమెన్. పెళ్ళికి వెళ్తున్నాం, పెళ్లి కూతురు కూడా డామినేట్ అయిపోతుంది. ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ థింగ్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూర్చొని నా గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే పెళ్లి కూతురు చీర నా చీర ఒకటే, కాకపోతే ఆమె సెమీ వేసుకుంది, నేను కాంట్రాస్ట్ వేసిన. ఆమె పూల జడ వేసుకుంది, నేను వేరే ఇంకేదో జడ వేసుకున్నా. ఆమె హెవీగా జ్యువెలరీ వేసుకుంది, నేను హెవీగా జ్యువెలరీ వేసుకున్నా. ఇట్స్ ఈ ట్రెండింగ్ అనమాట. ఎట్లా అంటే కమ్యూనిటీ విల్ టేక్ మోర్ టైమ్ టు డ్రెస్ అప్. ఎందుకంటే టు కంపారిజన్ చేసుకోవాలి అని కాదు, బట్ కంపేర్ అవుతారు. ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు చూడు, మీకు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ ఐ విల్ డ్రేప్ శారీ ఇన్ 1 minute. ఎనీ కైండ్ ఆఫ్ శారీ విత్ కాంచీవరం, పట్టు, కాటన్, ఏ చీర ఇచ్చినా 1 నిమిషంలో చీర కట్టుకొని నేను బయటకు వచ్చేస్తాను. ఆడవాళ్ళు ఎట్లా వస్తారా? దట్ ఈస్ ద శారీ. శారీ ఈజ్ మదర్ ఆల్వేస్ ఫర్ ట్రాన్స్ విమెన్స్. సో ది లవ్ కాస్ట్యూమ్స్, రెడీ అవ్వటం, ఎవ్రీథింగ్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా ఫంక్షన్స్లో మా వాళ్ళు రెడీ చేస్తే జనరల్ పబ్లిక్ అయితే అట్లా నోరు తెరుచుకొని చూస్తుంటారు, ఇంత బాగా తయారవుతారా అని. దే టేక్ మచ్ టైమ్ టు గెట్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. యాక్చువల్లీ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో దట్స్ వాట్ ఎత్తుకుతారు బాగా.
బ్యూటీ నాలెడ్జ్ బాగానే ఉంటుంది. చాలా అసలు ఏ ఫౌండేషన్కి ఏం వేయాలి, పెద్ద పెద్ద బ్యూటీషియన్స్ కూడా కాంటోరింగ్ ఇప్పుడు చేస్తారు. బట్ మై కమ్యూనిటీ డిడ్ ఇన్ పాస్ట్ ఇయర్స్ విత్ రెడ్ లిప్స్టిక్ దే యూస్ టు డూ కాంటోరింగ్. రెడ్ లిప్స్టిక్ వేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఆరెంజ్ కాంటోరింగ్ చేస్తున్నారు. అప్పుడు రెడ్ లిప్స్టిక్ వేసుకొని దాని మీద మేకప్ వేసుకుంటే ఆ రెడ్ విల్ కార్ అట్లుండేది అనమాట. ఐ సీన్ అట్ బల్కంపేట్, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసిన. అంటే కొంచెం మీసాలు ఇక్కడ గడ్డం వచ్చే ప్లేస్ కొంచెం అట్లా కనిపిస్తుంటే దాన్ని కాంటోరింగ్ చేస్తే హౌ ఇప్పుడు అనిపిస్తుంది దట్ ఈస్ కాంటోరింగ్ ఎట్ దట్ టైం. అప్పుడు మనకు తెలియదు అదేంది, ఇప్పుడు కాంటోరింగ్ అని చెప్పగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు మేకప్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, సే ఫైనాన్షియల్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్ లేని వాళ్ళు కూడా, బట్ దే హ్యావ్ ఎ కిట్. ఓన్లీ ఫిలింలో సినిమాలలో పనిచేసే హీరోయిన్లకు మాత్రమే మేకప్ కిట్ ఉండేది ఏన్షియంట్ టైమ్స్లో. ఇప్పుడు బట్ ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ మెయింటైన్ ఏ మేకప్ కిట్స్. ఎట్లా అంటే అద్దం ఎట్లుంటుంది అట్లా మేకప్ కిట్ ఉంటుంది అట్లా. ఇంకొకటి చాలా మంది సెలబ్రిటీస్ ట్రాన్స్ వాళ్ళనే మేకప్ గా ఎంచుకుంటారు. బికాస్ దర్ వెరీ ఇంటలెక్చువల్స్ ఇన్ దట్ ఫీల్డ్ యాక్చువల్లీ. కాస్ట్యూమ్ కావచ్చు, ఈవెన్ నేను ఒకసారి ఒక చీర కట్టుకుని ఏదో చాలా పెద్ద ఈవెంట్కి వెళ్ళాను. యాక్చువల్లీ ఇట్స్ అ కాపీ క్యాట్. యాక్చువల్లీ నేను వేరే హీరోయిన్ చూసే కాపీ చేశాను, బట్ కొంచెం సిమిలర్గా ఉంది, సిమిలర్గా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను నెక్ పీస్ వేసుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకునేలా. అందరు వావ్ హౌ యూ డిడ్ ఇట్ అంటే ఇది చూడడం వల్ల నాకు ఇది వచ్చింది. సో కొంచెం ఆలోచిస్తాం అన్నమాట. సో బ్యూటీ ఇండస్ట్రీ ఈజ్ నవడేస్ ఆ పీపుల్ ఆర్ రూలింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఈజ్ ఇన్ టు వెరీ బ్యూటీ. బట్ ఇట్స్ గ్రేట్ థింగ్. హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మా వాళ్ళకి టాలెంట్ లేదు 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 అని అంటారు కదా, ఇంత మంచి టాలెంట్ ఉంది చూడు. బ్యూటీ ఇట్స్ అ వెరీ బిగ్ టాలెంట్. సో అంటే ఇంత చాలా తక్కువ మంది ఉన్నా, ఇంత అందంగా రెడీ అయినా పక్క వాళ్ళకి, ఐ మీన్ ట్రాన్స్ ఉమెన్ కి అసలు పడదు, బాగా గొడవలు ఉంటాయని చాలా మంది బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా చూస్తుంటాం జనరల్. అవి కక్షలు అంటే ఏ టైప్ కక్షలు, ఎట్లా అంటే గ్రూప్ కక్షలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, చందమామకి సూర్యుడు నచ్చడు, సూర్యుడికి చందమామ నచ్చదు. ఎందుకు నచ్చదు? వాళ్ళిద్దరు ఈక్వల్గా ఎప్పుడు ఉండరు కాబట్టి. ఒకళ్ళు సాయంత్రం వస్తారు, ఒకళ్ళు పొద్దున వస్తారు. కమ్యూనిటీ కూడా అంతే, ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. దెర్ ఈస్ అ సీనియర్ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇట్ ఈస్ అ పరంపర, హిజ్రా పరంపర అది, మా కల్చర్ అది. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలని ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి. రెస్పెక్ట్ చేస్తే అసలు గొడవలు ఏం కావు. అదనమాట. అంటే నేను విన్న గొడవలు ఏంటంటే, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నువ్వెలా లవ్ చేసావు, అవి కామన్, ఆడవాళ్ళకి కూడా జరుగుతుంది అది జరుగుతుంది. అట్లాంటి బట్ మన ఇద్దరం ఎప్పుడు లైక్ సిస్టర్. ఇప్పుడు బాగా నేను లవ్ చేశాను అనుకో, నాకు ఆల్రెడీ మీ బావ ఐ మీన్ హస్బెండ్ అని తెలుసు కదా, తెలిసి కూడా లవ్ చేయడం ఎలా? అది లవ్ కాదు, లస్ట్, జస్ట్ నీడ్ నైట్ అంతే. నైట్ స్టాండ్ లవ్స్ అవన్నీ, వన్ నైట్ స్టాండ్ లవ్స్ అవన్నీ, దే ఆర్ నాట్ ప్యూర్ లవ్స్. సో ప్లీజ్ అసలు అవి వేస్ట్. అది ఎట్లా అంటే ఎవ్రీడే వీఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ ప్రొఫెషన్, వీ యూస్ టు హ్యావ్ విత్ డిఫరెంట్ పీపుల్, ఐ వాంట్ టు హ్యావ్ విత్ యూ, దట్స్ ఇట్. ఇట్స్ వన్ నైట్ స్టాండ్ లవ్. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ వన్ నైట్ స్టాండ్ ఆఫ్ ప్లెజర్, మేబీ కోరిక, అంతే తప్ప అది లవ్ కాదు. ఇది చాలా జరుగుతాయి నిజంగానే, చాలా జరుగుతాయి. ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ అందంగా ఉన్నాడు అంటే వాడిని ఎట్లయినా నేను అనుకుంటారు కమ్యూనిటీ. ఇది చాలా కాంపిటీషన్గా తీసుకుంటారు ఇప్పుడున్న వాళ్ళు మరీ ఎక్కువ, బట్ మేం కాదు. పాస్ట్ కమ్యూనిటీ ఎప్పుడు అలా కాదు. అన్న అంటే అన్ననే, బావ అంటే నాన్నతో సమానం అంతే. అప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ బై గాడ్ గ్రేస్ వీ డెంట్ ఫేస్ దాట్. ఆ కమ్యూనిటీ నెవర్ ఫేస్. నాకు తెలిసి బావగారు అందంగా ఉన్నారు, చాలా బాగుంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, అందం అనేది మనం చూసే దృష్టితోటే. ఐ లవ్ పిగ్, పంది పిల్ల అంటే నాకు చాలా చాలా ఇష్టం. వారాహి అమ్మవారు, నేను దాన్ని అమ్మలా చూస్తా, ఒక అమ్మవారిలా చూస్తా. నాకు చాలా ఇష్టం. పట్టుకోవాలి, ముద్దాడాలి, స్నానం చేపియాలి, పెంచాలి అని ఉంటుంది. అదే పంది పిల్లని నేను ఇంట్లో అపార్ట్మెంట్లో పెంచుకుంటే నన్ను ఉంచుతారా? నేను చూసే దృష్టి లిటరల్లీ ఐ లవ్ పంది పాప, చిన్న పాప, చిన్నగా ఉన్నప్పుడు నాకు వారాహి అమ్మవారి లాగా కనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. టచ్ చేస్తే చాలా అనుకుంటున్నా కానీ కుదరలేదు. దండం పెట్టుకోవాలి, దేవుడు కదా. ఇది చాలా డిఫరెంట్. ఇప్పుడు కాలభైరవుడిని, ఒక డాగ్ ని కాలభైరవుడుగా పూజించే మనము పందిని వారాహి అమ్మవారిగా పూజిస్తున్నాము, కోడిని మురిగిమాతగా పూజిస్తున్నాము, మేకని ఇంకొక దేవుడిగా పూజిస్తున్నాము. సో మన బల్లిని ఇంకొక దేవుడిగా పూజించట్లేదా? బల్లిని కూడా, తాంబేలుని కూడా పూజిస్తున్నాము, హంసని పూజిస్తాము, సింహాన్ని పూజిస్తాము, టైగర్ని పూజిస్తాము. అట్లా ఒక్కొక్క వాహనం ఉంది. ఇప్పుడు హనుమంతుడికి ఒంటె వాహనము, అలా వాహనాలన్నిటిని మనం పూజ చేస్తాం కదా. మరి ఇప్పుడు పంది కూడా వాహనమే కదా.
సర్వసేన అధ్యక్షురాలు ఆఫ్ జగన్మాతతో నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన యానిమల్ ఏదైనా రెండే, ఒకటి పంది, ఒకటి లాయన్. ఓకే లాయన్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ లాయనెస్ అండ్ లాయన్, ఐ లవ్ దెమ్. ఓకే